హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఇష్టపడే ఎగ్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం రండి. పాస్తా 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, పెద్ద సైజు ఎర్రగడ్డ సన్నగా తరిగి పెట్టుకోవాలి, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న 2 టమాటాలు, 2 లవంగాలు, చిన్న చెక్క, కొద్దిగా జీలకర్ర, కోడిగుడ్లు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. పాస్తా వేయించేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు పోసి బాగా తెరలించుకుందామండి. ఆ తెరిలే నీళ్ళలో పాస్తా వేసి కాసేపు అలా ఉడకబెట్టిన తర్వాత మనము స్పూన్తో తుంచితే తునిగేంత ఉడకబెట్టుకుంటే చాలండి, మెత్తగా ఉడకబెట్టకూడదు. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి వేడి నీళ్ళు కాస్త నీట్గా ఉంచేద్దామండి. తర్వాత కొన్ని సన్నీళ్ళు పోసి అలా తిప్పి వంచేద్దామండి. అలా చేయడం వల్ల ముద్దగా అయిపోకుండా పొడి పొడిగా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. చెక్క, లవంగం, జీలకర్ర ఈ 3 వేసి 1 సెకండ్ అలా ఉంచి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ వేసుకుందామండి. ఈలోపు తెల్లగడ్డ, అల్లము మెత్తగా పేస్ట్ చేసుకోవడానికి రెడీ చేసుకుందాము. తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి బాగా మెత్తబడేంత వరకు వేయించుకుందామండి. తెల్లగడ్డ, అల్లము మెత్తని పేస్ట్ చేసుకుందాము. ఎర్రగడ్డ వేగేటప్పుడు కాస్త సాల్ట్ వేసి వేయించడం వల్ల ఎర్రగడ్డ టేస్ట్ వస్తుంది, తొందరగా వేగుతుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. మనం ముందుగా తీసుకున్న ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి, మిరియాల పొడి ఈ 4 1 సెకండ్ అలా ఉంచి టమాటా వేసేద్దామండి. టమాటా బాగా మెత్తబడేంత వరకు వేయించుకుందాము. మనం తీసుకున్న కొత్తిమీరని కూడా ఈ స్టేజ్లో వేసి బాగా వేయించుకుందాము. ఇప్పుడు ఇంకొద్దిగా సాల్ట్ వేసి అలా కలుపుకుందామండి. టమాటా నూనెలో బాగా మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత పాస్తా వేసి కలుపుకుందాము. తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందామండి కాసేపు. సెంటర్లో అలా కొద్దిగా పక్కకు తీసి మనం తీసుకున్న ఎగ్గును దాంట్లో కొట్టి వేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసి సెంటర్లోనే కాసేపు అలా కలుపుకుందామండి. ఇప్పుడు మొత్తాన్ని కాసేపు బాగా వేయించుకుందాము. లక్కీనా, నేను ఈరోజు ఏం చేస్తానో చెప్పు. నీ క్యారీకి ఏం చేసి ఇస్తానో చెప్పు. క్యారీకి పాస్తా, ఎగ్ పాస్తా. చూడు, కనపదు అది, నీళ్ళు పోసుకొని రాబు. చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ వేయడమే అండి. అంతే అండి, ఎంతో రుచికరమైన పాస్తా రెడీ. లక్కీకి ఇష్టమైన ఎగ్ పాస్తా రెడీ అండి. క్యారీ కట్టేస్తాం. ఇంకా వాడికి ఎగ్ పాస్తా అంటే చాలా ఇష్టం అండి. ఈరోజు క్యారీలో కొద్దిగా కూడా ఇసిపెట్టాడు. పిల్లోళ్ళకు పెద్దోళ్ళకు అందరికీ నచ్చుతుందండి ఎగ్ పాస్తా. ఒక్కసారి మీ ఇంట్లో కూడా నేను చేసిన విధంగా చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఉంటా అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.